ప్రయాణం ఉంది. ఇంకో 4 అడుగులు వేయాలి. ఈ 4 అడుగులు వేయడానికి కూడా నేనైతే నైతిక విలువలు పాటించి ప్రజాస్వామ్య విలువలు ఏదైతే ప్రజాస్వామ్యం అని చెప్తారో మెజార్టీ లేని చోట ఇంకా మేయర్ పదవికి ఇంకొక ఆయన డిప్యూటీ మేయర్ పదవికి వేలాడడం అనేది అనైతికం. అసలు మీరు అవసరం లేదని స్టాండింగ్ కమిటీలో స్థాయి సంఘంలో నిరూపణ జరిగిన తర్వాత ఇంకా దాన్ని నిన్న రాత్రే నాకు తెలిసి రాజీనామా చేస్తారేమో అని అనుకున్నాం. మరి ఎందుకు లెక్కిస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాయకులు ఏదైతే గొంతు చించుకుంటున్నారో మైకుల ముందు ప్రజాస్వామ్యం అని, ఆ ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయండి. రమ్మను చేస్తాం. అయ్యే ఉండవు, చూస్తాం. అసలు వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా వాళ్ళ వల్ల కాదు. చట్టాల ప్రకారం దానికి చాలా ఉన్నాయిలే. అవన్నీ అయ్యే పని కాదు. 5 సంవత్సరాలు మేయర్గానే ఉంటాడు రాసుకోండి. 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గానే ఉంటాడు రాసుకోండి. చట్టాలు అంత తేలిగ్గా కాదు. వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఎట్ట పెడతారో చూస్తాం. పెడితే ఎదుర్కొంటాం, దాని వ్యవహారం తేలుస్తాం. అన్నిటికీ సిద్ధమే.